గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మనమైతే మీకు ఒక విషయం చెప్పాలి. మీకు ఈ స్కిన్ నచ్చిందా నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా దగ్గర 2 స్కిన్లు అయితే ఉన్నాయి. ఇదైతే నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న స్కిన్ అండ్ సెకండ్ స్కిన్ కూడా మీకు చూపిస్తా. మళ్ళీ బ్యాక్ సైడ్ మీకు చూపించాలి కదా, బ్యాక్ సైడ్ అయితే మీకు చూపిస్తున్నా అండి. ఇదిగోండి వెనకథలు అయితే ఏటీజీ అని ఉంటుంది అనమాట. ఏటీజీ అంటే ఆకాష్ తెలుగు గేమింగ్ అనమాట. నేనైతే స్కిన్ ఎలా క్రియేట్ చేసుకున్నా. ఇంకో స్కిన్ ప్యాక్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఓ 2 ఒక స్కిన్లో ఉన్నాయా? మీకైతే వీడియో ఎండింగ్లో అయితే ఆ స్కిన్ అయితే చూపిస్తా. ఆ రెండిట్లో ఏ స్కిన్ నచ్చిందో మీరైతే నాకు చెప్పండి. ఇంకా మనం లేట్ చేయకుండా మన సర్వైవల్ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. లెట్స్ గో. మనమైతే మన సర్వైవల్ వరల్డ్లోకి అయితే వచ్చేసాం. మీకైతే చూపిస్తాను ఆఫ్లైన్లో చేసింది ఏంటంటే నాకైతే ఒక డైమండ్ అయితే దొరికింది గైస్. అది ఎలాగంటే అది కూడా మీకు చెప్తా. నేను మైనింగ్ ఫుల్ అయితే చేసేసా, మైనింగ్ ఏరియా కూడా మీకు చూపిస్తా. కానీ ఐరన్ మాత్రం ఏం మైనింగ్ చేయలే. డైమండ్ లెవెల్ దాకా మైనింగ్కి అయితే వెళ్ళా. టార్చెస్ ఉన్నాయి, మైన్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలే. ఇదిగోండి ఫుల్ అయితే ల్యాడర్లు అయితే పెట్టేసా. ఇప్పుడు కిందకైతే జై అని వెళ్దాం ఇలాగా. ఓకే, మనం కొంచెం చూసుకొని దిగితే బెస్ట్ ఏమో, లేదంటే చచ్చిపోతాం మనం. వెళ్ళరా వేంగా. మన దగ్గర ఆగండి, సౌండ్ తగ్గిస్తా ఫస్ట్. డైమండ్ లెవెల్కి వచ్చేసాం మనం. నాకైతే ఇక్కడ ఒక కేవ్ దొరికింది. కేవ్ మీకు చూపిస్తుంది. పెద్ద ఏం కేవ్ కాదు, చిన్న కేవే. బట్ అక్కడే నాకు ఒక డైమండ్ అయితే దొరికింది. ఓ అదైతే కనిపించట్లే. ఏదో ఒకటి మనమైతే ఈ ఎపిసోడ్లో ఐరన్ మైనింగ్ అయితే చేద్దాం గైస్. నాకు ఐరన్ కావాలి కాబట్టి. ఐరన్ అయితే అస్సలు లేదు మన దగ్గర, ఏదో కొంత ఆర్మర్ ఉంది అంతే. ఓకే, మనమైతే లెవెల్లోకి అయితే వచ్చేసాం. నేనైతే మైన్ ఇటు సైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏవైనా దొరికితే మంచిది, లేదంటే మరి ఇంకా చేయలేం. ఈసారైనా మనకు ఐరన్ ఆర్మర్ దొరకాలని అయితే నేను కోరుకుంటున్నాను. గైస్ నాకైతే ఒక కేవ్ అయితే దొరికింది. నేను రికార్డ్ చేశాను అనుకున్నా, బట్ రికార్డ్ అవ్వలే. పెద్ద ఏం లేదు అంతనా, కొంచెం ఐరన్ అయితే ఎక్కువ దొరికింది. అండ్ మాబ్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు.
మామూలుగా ఉంది కేవ్ అయితే. కొంచెం ఐరన్ కనబడుతుంది, దానికే మైనింగ్ చేయడానికి అలా గిర్రని తిరుగుతున్నాను. ఇదిగో పైన కొంచెం ఐరన్ ఉంది, ఆ పైకి ఎలకలా వెళ్ళిపోదాం. ఓకే వచ్చేసాం. నేనైతే కొంచెం ఎక్కువ మైండ్ చేసా, మధ్యలో స్టాప్ చేసా. దేనికంటే మీకు ఇదంతా ఇంకా చూపించడం బోర్ అని, ఇంకా మీరంతసేపు ఆ టైం ల్యాబ్స్నే ఎక్కువ చూస్తారని చెప్పి ఆపేసాను. ఇంకా ఇక్కడ ఏం ఐరన్ లేదా, ఉందా? ఓ గైస్, ఇదేం చిన్న కేవ్ ఏం కాదు. నేనైతే ఇటు సైడ్ వెళ్ళాల అనుకోవట్లే, సైలెంట్గా అయితే వెళ్ళిపోదాం. అక్కడ గ్లో స్పీడ్ ఉంది. ఇప్పుడు మనకి గోలేట్ వద్దు కానీ ముందు కేవ్నైతే క్లోజ్ అయితే చేసేద్దాం. ఓకే, ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు. మనమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అయితే కలుస్తాను గైస్. నేనైతే పైకి వచ్చేసా. మనమైతే ఇప్పుడు స్మెల్ట్ అయితే చేద్దాం, వేగంగా మన బేస్ దగ్గరికి వెళ్తాం. ఓ మల్సూరి ఇక్కడ చచ్చిపోయాడు మన మల్సూరి. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు, నీకు ఎప్పుడో ఒకసారి ఒక మంచి గ్రేవ్ని అయితే క్రియేట్ చేస్తా. అప్పటిదాకా నువ్వు ఆ డట్ట గ్రేవ్లోనే ఉండిపో, కావాలంటే నేను మళ్ళీ స్పాన్ చేస్తా, అదే పుట్టిస్తా. గైస్ నేను ఇప్పటి నుంచే లెదర్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసా. 12 లెదర్ ఉంది అండ్ ఫుడ్ కూడా మన దగ్గర ఉంది, నేను చూసుకోలే. గోల్డ్ ఉంది. మనం ఫస్ట్ చెస్ట్ అయితే చేసుకోవాలి. ఎంత వుడ్, ఇన్ని ల్యాడర్లు దేనికి చేసి వదిలేశాడు అని అనుకుంటారు మీరు. దేనికి ఇలా చేశానంటే ల్యాడర్లు ఎక్కువైపోతాయి అని చెప్పి నేను ఎక్కువ చేసేసాను, చాలా ఎక్కువ చేస్తాను అన్నమాట. ల్యాడర్లు చాలా ఎక్కువ పడతాయి ఏమో అని చెప్పి, కానీ ఇక్కడ చూడబోతే అంతా ఏం పడలే, మొత్తం అలా అయిపోయింది. 2 చెస్ట్స్ అయితే చేసుకొని బయట పెట్టుకుందాం, మన ఇంట్లో కాదు. అంటే నేను ఒక ప్లేస్ చూసుకున్నా, ఆ ప్లేస్ మీద పెట్టుకుంటే బెస్ట్ ఏమో అని నా అభిప్రాయం. అంటే ఈ ప్లేస్ బాగా ఉంది కదా మన హౌస్ బిల్డ్ చేసుకోవడానికి, ఆర్ అటు సైడ్ వెళ్ళిపోవడం బెస్టా? నాకైతే ఇక్కడే ఎందుకో బిల్డ్ చేసుకోవాలనిపిస్తుంది, కాబట్టి ఇక్కడే చెస్ట్లు అయితే పెట్టేసుకుందాం. మన బెడ్ కూడా ఇక్కడే పెట్టుకుందాం. లోపలైతే కాబుల్ స్టోన్ అంతా పెట్టేద్దాం. ఓకే, లోపలికి అన్నీ వెళ్ళిపోండి. గోల్డ్ నా దగ్గర ఉన్నాయి గైస్. నేను సర్వర్లో ఆడినప్పుడు స్టిక్ని అలా పెట్టుకునేవాడిని అనమాట. ల్యాండ్ క్లెయిమ్ అంటే ఆ ల్యాండ్ ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నారని అలవాట్లో స్టిక్ని అలా ఎట్టుకుని ఉండిపోతున్నాను. నేను తీసేసినా మళ్ళీ నా దగ్గరికి స్టిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి స్టిక్కి ఏటైందో మరి నాకేటైందో నాకే అర్థం కావట్లే. ముందు వెళ్ళి తెచ్చుకుందాం, మన మొత్తం సామాన్లన్నీ ఇక్కడ తెచ్చుకుందాం. గైస్ నేనైతే మొత్తం అయితే షిఫ్ట్ చేస్తా అండ్ ఐరన్ అయితే స్మెల్టింగ్లో పెట్టా. 10 అయ్యింది ఇక్కడ, అంటే 11. ఇక్కడ కూడా 11 అంటే 22 వచ్చింది. అన్నీ తెచ్చా, కానీ క్రాఫ్టింగ్ టేబుల్ తేలే, దాన్ని అక్కడ వదిలేద్దాం. కొంచెం ప్లేస్ని అయితే అంటే చుట్టూరు గ్లాస్ని తీసేస్తా. గ్లాస్ కాదు, 4 తీసుకుందాం. 4 వుడ్ తీసుకొని ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని ఈ చెస్ట్ పైన పెట్టేద్దాం. ఓపెన్ అవుతుంది కదా? ఓపెన్ అవ్వదు. చెస్ట్ ఇష్టం కావాలా? చెస్ట్ పెడితే ఓపెన్ అవుతుంది, కానీ చెస్ట్ పెట్టకపోతే ఇంకేది పెట్టాం ఓపెన్ అవ్వట్లేదు. పర్లేదు, క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ పెట్టుకుందాం. ఆర్మర్ అయితే చేసుకుందాం. మన దగ్గర ఒక చెస్ట్ ప్లేట్ ముందు నుంచి ఉంది, ఒక లెగిన్స్ అలా ఉండండి, ఇంకా ఒక హెల్మెట్. ఓకే, తర్వాత ఒక బూట్స్, అంతే. ఇప్పుడు ఆర్మర్ని అయితే వేసుకుందాం. మనమైతే ఫుల్లీ రెడీ అయిపోయాం అనమాట. ఇంకా టూల్స్ కూడా చేసుకోవాలి కదా, ఇంకా ఐరన్ బోల్ట్ ఉందండి, 13 ఉంది. టూల్స్ కూడా చేసుకుందాం. ఐ వాంట్ స్టిక్స్ లేవు, కానీ వుడ్ ఉంది, సరిపోద్దులే వుడ్.
ఐరన్ స్వాడ్, ఐరన్ యాక్స్ అండ్ ఇంకొక పికాక్స్ అండ్ ఇంకొంచెం స్టిక్స్, ఒక షవల్. చేసుకోవడం బెస్ట్ కాదు కానీ ఒక వాటర్ బకెట్ సెట్ మనకన్నీ. ఇప్పుడు స్టోన్స్ టూల్స్ అన్నీ ఏడ్ చేయాలి. స్టోన్ టూల్స్ పోండి. నాకు మీరు అక్కడ నాకేదో కనబడింది. ఓకే, మనకైతే షుగర్ క్యాన్ అయితే దొరికింది. ఎన్ని బ్లాక్స్ హైట్ ఇది? 1 2 3. ఓకే, షుగర్ క్యాన్ దొరికింది. షుగర్ క్యాన్ ఇక్కడే ప్లాంట్ చేద్దాం. పనికిరానివన్నీ కూడా ఇక్కడే పడేద్దాం. పనికిరానివన్నీ పోండి. అక్కర్లేదు, అక్కర్లేదు, కావాలి, అక్కర్లేదు అన్ననా, వెళ్ళిపోండి. ఇంకా స్టోన్ టూల్స్ వెళ్ళిపోండి. నా ఐరన్ యాక్స్, సారీ ఐరన్ స్వాడ్, ఇంకా యాక్స్ అండ్ పికాక్స్ అండ్ షవల్, ఇంకా ఒక వాటర్ బకెట్. నువ్వు పనికొస్తావు కానీ నాకు అక్కర్లేదు. నువ్వు ఒక గోల్డ్వి, నువ్వు నాకు అక్కర్లేదు. ఇంకా వాటర్ కూడా మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఫుల్లీ ఐరన్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయిపోయాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఏదో ఒకటి చేద్దాం. నెదర్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అండ్ ఈ 10 కోల్ తీసేసి ఇందులో ఇది పెట్టేసి ఇందులో ఒక 5 పెట్టేసి నైట్ అవుతుంది. మన దగ్గర స్టిక్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని స్టిక్స్ చేసుకుందాం. టార్చెస్ కూడా మనకి వచ్చేసాయి. ఓకే, టార్చెస్ వచ్చేసాయి. ఒక బెడ్ మన ఇన్వెంటరీలో ఎప్పుడు ఉండాలి కాబట్టి ఒక బెడ్ని మన ఇన్వెంటరీలో పెట్టుకుందాం. అండ్ సీడ్స్ కదా, సీడ్స్ నాకు అక్కర్లే, ఐరన్ పెట్టేద్దాం, సీడ్స్ వద్దు. అండ్ ఈ ఒక్క ప్లాంక్ సింగిల్గా ఉంటుంది. అండ్ కోల్ అక్కర్లేదు, మిగతా అన్నీ కావాల్సినవే. ఓకే, నైట్ అవ్వలేదు ఇంకా. నాకు తెలిసి ఇది 3rd డే గైస్, 3rd డే. స్లీప్ అవ్వలేదు. గోల్డ్ అయితే ఇక్కడ స్మెల్ట్ అవుతుంది. నేనైతే ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది. ఈ చెట్లన్నిటినీ క్లియర్ చేసేస్తే పెద్ద ప్లేస్ అయితే వస్తుంది గైస్ మనకి. మన డే అయితే ముగిసిపోయింది. ఇప్పుడు డైమండ్ మైనింగ్కి అయితే వెళ్దాం. నాకు ఇంకా కోల్ కావాలి. ఓకే, ఇక్కడ ఒక 4 కోల్ ఉంది కదా, స్టిక్స్ చేసుకొని ఇంకా టార్చెస్ చేసుకుందాం. స్టిక్స్ 4, కరెక్ట్గా 4 చాలకు. 61 స్టిక్స్ అయితే సరిపోతాయి. బైడింగ్ ప్లేస్కి వెళ్ళిందో మిమ్మల్ని కలుస్తాను గైస్. మనమైతే కిందకు వచ్చేసాం. నేనైతే వాటర్ అక్కడైతే పెట్టా. ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా మైన్ చేద్దాం. నాకేం డైమండ్స్ కనబడితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను గైస్. ఓకే గైస్, నాకైతే ఫైనల్గా డైమండ్స్ అయితే దొరికాయి. చాలా మైన్ అయితే చేసా, మీకు చూపిస్తా. ఇన్ని బ్లాక్స్ మైన్ చేసిన తర్వాత నాకు డైమండ్స్ దొరికాయంటే చాలా దారుణం ఇది. నేనైతే ఇది మైన్ అయితే చేయను, జస్ట్ తీసైతే ఉంచుతా. దేనికంటే మన దగ్గర ఎలాగో 6 డైమండ్సా 7 డైమండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏటిది ఒక్క డైమండ్నా ఎంత కష్టపడితే ఒక్క డైమండ్, మరి ఇంకెట్ చేయలేము. ఒక్క డైమండ్ అయినా దొరికింది. ఒకసారి పైన కూడా మైన్ చేద్దాం, పర్లేదు. 2 దొరికాయి. మన దగ్గర ఎలాగో 6 కాదు 7 డైమండ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్చాన్మెంట్ టేబుల్కి 2 తీసేసిన ఒక డైమండ్ పికాక్స్ కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఒబ్సిడియన్ కూడా మైన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒబ్సిడియన్ కూడా ఉంది, అదే ఒక పెద్ద ట్విస్ట్ అనమాట. కాబట్టి మనకి ఏదైనా ఇప్పుడు చేసేయచ్చు మనం. నేనైతే వీటిని మైన్ చేయను, వీటిని మైన్ చేయకుండా ఇలా వదిలేస్తా. ఓకే, 2 డైమండ్స్ ఇంకా అయితే మైన్ అయితే చేస్తాను నేను. ఇంకేమైనా డైమండ్స్ దొరికితే బాగుండు.
నేనైతే ఈ పికెక్స్ బ్రేక్ అయ్యేదాకా అయితే మైండ్ చేస్తా. ఆ తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను గైస్. నేనైతే ఒక ట్రిక్ని అయితే ఫాలో అయ్యా. అదే ట్రిక్ అంటే ఇలా చేస్తారు కదా, నేనైతే ఇలా ట్రై చేసా. నా సెకండ్ ట్రైలోనే నాకు చాలా డైమండ్స్ అయితే దొరికాయి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ట్రై చేసిన డైమండ్స్ దొరికేవి కాదు, కానీ ఈసారి మాత్రం డైమండ్స్ బీభత్సంగా దొరుకుతున్నాయి. అది కూడా నా సెకండ్ ట్రైలోనే. కానీ దీనికి నేనైతే టార్చెస్ ఎక్కువ వాడాలనుకుంటున్నా. ఎందుకంటే 5 బ్లాక్స్కి ఒకసారి టార్చ్ పెడితేనే అప్పుడేగా మనకి లోపల ఏమన్నాయో తెలుస్తుంది. కానీ ఈసారి మాత్రం సూపర్ గైస్, నాకైతే డైమండ్స్ అయితే బాగా దొరికాయి. ఇలా ఫస్ట్ నుంచి ట్రై చేస్తే నాకు ఎన్ని డైమండ్స్ దొరుకునో. ఓ ఓ బాబోయ్ బాబోయ్ బాబోయ్, డైమండ్లో డైమండ్లు, డైమండ్లో డైమండ్లు. ఓ మైన్ అయితే చేసేద్దును, జస్ట్ మిస్. నేనైతే మైన్ అయితే చేయాలనుకోవట్లే. ఓ మళ్ళీ మైన్ చేసేద్దును. నా చెయ్యి వెళ్ళిపోతుంది మైన్ చేయడానికి, మరి ఇంకేం చేయలేం మనం. డైమండ్స్ డైమండ్స్ డైమండ్స్, చాలా డైమండ్స్. ఎన్నున్నాయి ఇక్కడ అసలుకి? ఎన్నున్నా సరే నాకైతే ఈ ట్రిక్ బాగా నచ్చింది గైస్. నేనైతే ఇంకా ఇలాగే మైండ్ చేస్తాను. డైమండ్లో డైమండ్, డైమండ్లో డైమండ్, ఫుల్ డైమండ్స్. ఎటు చూసినా డైమండ్స్, ఎలా చూసినా డైమండ్స్. ఓకే, డైమండ్ 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 గైస్. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇప్పుడు ఇన్ని డైమండ్లు చూడగలనే. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. 1 2 అంటే మనకి బ్లాక్ ఎక్కడ దాకా అందుతుందో అక్కడ దాకా మైండ్ చేస్తా. ఆ తర్వాత ఇలా మైండ్ చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు ఎలా తిరిగే మనకు అందిన దాకా అయితే మైండ్ చేయాలి. ఓకే, మనం అందిన దాకా అయితే మైండ్ చేస్తాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనకు అందిన దాకా అయితే మైండ్ చేయాలి. మైండ్ చేస్తాం. ఇప్పుడు టార్చ్ పెట్టాలి. లోపల ఏమున్నాయి కనబడతాయి. ఇటు సైడ్ ఏటీ లేవు. అలాగే 2 సార్లు చేసి చూపిస్తా మీకు. ఒకవేళ దొరికితే ఇది ఖచ్చితంగా నేను వాడుతా. నేను ఇలాగే మైండ్ చేస్తా ఇంకా, ఎందుకంటే ఇలా మైండ్ చేస్తే చాలా బెస్ట్. ఓకే, మైండ్ అయితే చేసేసా. టార్చ్ పెడదాం ప్లీజ్. ఎక్కడైనా డైమండ్స్ ఉండేటట్టు చూడండి దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. లేవు. ఓకే, ఇలా మైండ్ అయితే చేయాలి. కానీ టార్చెస్ దీనికి ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఓహో డైమండ్స్ మళ్ళీ దొరికే మనకి. సూపరు. కానీ ఇక్కడ కూడా మనం మైండ్ చేయాలి కదా, ఇది మన రూలు. ఓకే, ఇక్కడ బ్లాక్ పెట్టు, మళ్ళీ మైండ్ చెయ్యి గైస్. ఇంకా మీరు పైకి వెళ్ళిన తర్వాత అయితే నన్ను మళ్ళీ కలండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుపుతా. నన్నెందుకు మీరు మళ్ళీ కలుపుతారు? నేను నేర్చుకున్నాను, నాకే అర్థం కావట్లే. ఏదో ఒకటి డైమండ్లు అయితే బీభత్సంగా దొరికే గైస్. మనమైతే పైకి అయితే వచ్చేసాం. నాకైతే గుర్తులేదు మనం ఇక్కడ ప్లాన్ చేసినట్టు. లాస్ట్ ఎపిసోడ్లో ప్లాన్ చేసాం కదా. ఓకే, తీసుకెళ్ళిపోదాం. అటు సైడ్ ప్లాన్ చేసుకుందాం. మనకి ఎందుకైనా వాటర్ కావాలి నాకు. ఓకే, వాటర్ కూడా వచ్చేసింది. మనకైతే చాలా డైమండ్స్ అయితే దొరికాయి. కాబట్టి ఈ సంతోషంలో నేను ఒక పని చేయబోతున్నా. అదేంటంటే ఒక డైమండ్ టూల్ అయితే చేసుకోబోతున్నా. అది ఏ టూల్ అంటే ఒక హెల్మెట్ అనమాట. అసలు నేను ఎందుకు హెల్మెట్ చేసుకోవాలి? డైరెక్ట్గా అటుపదండి, మన ఇటు కాదు కదా ఇంకిల్లు, మర్చిపోయా. ఏంటి నేను వెళ్ళినప్పుడు పెట్టాను అక్కడ గోల్డ్ ఇంకా మెల్ట్ అవ్వలేదా? లేకపోతే నాకు ఇంకా అలా చూపిస్తుందా? దగ్గర ఉంటేనే స్మెల్ట్ అవుతాయి కావాలి ఇవి. కనిపించినవన్నిటినీ కౌస్ని లేపేస్తాను నేను. ఎందుకంటే నాకు కౌ క్రషర్ చేయడానికి అవే నాకు టైం ఉండదు. టైం ఉండడం అంటే ఇంకా వాటికే లేట్ పడుతుంది. దొరికిన వాటిని లేపేయడం బెస్ట్. ఓకే, మనకైతే చాలా 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 బ్లాక్స్ వచ్చాయి. ఇంకా డైమండ్స్ కూడా దొరికాయి. మనకి ఫుడ్ కూడా ఎక్కువే ఉంది. లోపల పెట్టేద్దాం.
గోల్డ్ కావాలన్నప్పుడు స్మెల్ట్ చేసుకుంటా. గోల్డ్ అయితే చాలా ఎక్కువ ఉంది మన దగ్గర. ఏదో ఒకట్లే ముందు వెళ్ళి ప్లాంట్ అయితే చేద్దాం. ఇవి షుగర్ క్యాన్ ఇవైతే ఇంకా పోలేదు. ఓకే, వీటిని ప్లాంట్. ఓకే, వుడ్ అన్నిటిని నేను ఆఫ్లైన్లో కట్ చేసేద్దాను గైస్. మొత్తం నాకు కనిపించేదాకా అంతా కట్ చేసుకెళ్ళిపోతాను ఈ వుడ్ అంతని. ముందైతే ఒక డైమండ్లు అయితే తీసుకుందాం. ఇంకేటి కావాలి మనకి? కొంచెం స్టిక్స్ ఎక్కడ పెట్టాను నేను? స్టిక్స్ చేయలే, వుడ్ ఉంది కదా, వుడ్ తీసుకుందాం. ఏంటి జూక్ బాక్స్ కదా, వీటికి డైమండ్స్ కావాలా? బాబోయ్, నాకొద్దు. ఒక డైమండ్ పికాక్స్. అండ్ మన దగ్గర ఇంకెన్ని ఉన్నాయి? మనం ఇంకా డైమండ్స్ వాడద్దు, పక్కన పెట్టుకుందాం. బెడ్ పైకి వెళ్ళిపో. ఈ డైమండ్ పికాక్స్ ఇంకా మనదే. మనకైతే చాలా ఐటమ్స్ అయితే దొరికాయి. నేనైతే మైన్క్రాఫ్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, బట్ చేయలేదు. ముందైతే ఈ గోల్డ్ని తీసేద్దాం. ఐరన్ దొరికింది కదా మనకి, ఐరన్ అయితే లోపల పెడతా. ఓకే, సో ఇది గైస్ మన ఎపిసోడ్ అనమాట. నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేయండి. అండ్ మీకు చెప్పా 2 స్కిన్లు చూపిస్తాను, ఆ స్కిన్ కూడా మీకు చూపిస్తా. అండ్ దానికి కూడా కొంచెం చేంజెస్ ఇచ్చా. మీరు చెప్పండి స్కిన్ బాగుందా బాగాలేదా, లేకపోతే పాత స్కిన్ తోటే కంటిన్యూ అవ్వాలా అని. ఒకవేళ పాత స్కిన్ తోటే కంటిన్యూ అవ్వమంటే దాంతో కంటిన్యూ అవుతా, ఒకవేళ దీంతో కంటిన్యూ అవ్వమంటే దీంతో కంటిన్యూ అవుతా. మీకు ఒకవేళ స్కిన్ ఎలా చేయాలో తెలియకపోతే దానికి కూడా ఒక వీడియో అయితే వస్తుంది. ఓకే గైస్, ఇది మన ఎపిసోడ్. నచ్చిన వాళ్ళు లైక్ చేయమన్నాను కాబట్టి లైక్ చేసేయండి. అండ్ లాస్ట్ ఎపిసోడ్ కూడా లైక్ చేయండి గైస్. నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. బాయ్.